వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. రాజకీయాల్లో పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు, తడబాట్లని సరిచేసుకోవచ్చు. కానీ ప్రత్యర్థుల చేతిలో పావుగా మారిపోవటాన్నే రాజకీయం అని పొరబడితే దాని పర్యవసానం ఏంటి? మన పతనాన్ని కోరుకునే వాళ్లతో సావాసాన్ని రాజకీయ వ్యూహంగా భ్రమపడితే దాని ఫలితం ఏంటి? కుటుంబాలను నిలువుగా చీల్చి రాజకీయ పబ్బం గడుపుకునే రాబందుల కుట్రలో భాగం కావటమే రాజకీయ ఎత్తుగడని భావిస్తే దాని ఫలితం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం షర్మిల పొలిటికల్ జర్నీయే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తెలంగాణలోనే నా బ్రతుకు, ఇక్కడే నా చావు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రారంభించిన రోజు షర్మిల అన్న మాటలవి. ఇప్పుడు ఆ పార్టీ లేదు. ఆ మాటకొస్తే అసలు తెలంగాణ రాజకీయాల్లోనే షర్మిల లేదు. కానీ ఈ 2.5 ఏళ్ల కాలంలో షర్మిల చేసిన రాజకీయం మాత్రం అనేక కోణాల్లో చర్చకు తెరతీసింది. కనిపించని నిజాయితీ, లోపించిన నిబద్ధత, చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయిన మాటలు, వీటన్నిటి మధ్యే తన ఉనికిని షర్మిల చాటుకోగలిగింది. అదే సమయంలో ఏపీ రాజకీయాల్లో షర్మిల విశ్వసనీయత కేంద్రంగా జోరుగా చర్చ సాగుతోంది. షర్మిల నిన్నటిదాకా తెలంగాణలో ఒక పార్టీ వ్యవస్థాపకురాలు, ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు. రాష్ట్రాలు మారిపోయాయి, పార్టీలు మారిపోయాయి, హోదాలు మారిపోయాయి. కానీ తెలుగు ప్రజలను మాత్రం షర్మిల చేసిన రాజకీయం మీద, చేయబోయే రాజకీయం మీద అనేక ప్రశ్నలు, అనుమానాలు వేధిస్తున్నాయి. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద షర్మిల ఎంత హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారో అంతే హఠాత్తుగా మాయమైపోయారు. తెలంగాణలో రాజకీయ నాయకురాలిగా ఆమె తన ఉనికిని చాటుకున్నది 2.5 సంవత్సరాలు మాత్రమే. రాజకీయాలకు సంబంధించి ఇది చాలా షార్ట్ పీరియడ్. కానీ ఇంత తక్కువ సమయంలోనే షర్మిల చుట్టూ విశ్వసనీయత నుంచి నిజాయితీ, నిబద్ధత వరకు అనేక కోణాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణలో షర్మిల చేసిన రాజకీయమంతా వైఫల్యాల సమూహంగానే గుర్తింపు పొందుతోంది. అందుకు కారణం రాజకీయ అపరిపక్వత, అనాలోచిత నిర్ణయాలు, ప్రజల దగ్గర విశ్వసనీయతను చాటుకోలేకపోవటమే. తెలంగాణలో పార్టీ పెట్టిన వెంటనే ఇక్కడ రాజకీయాలతో మీకేం పని అనే ప్రశ్నకి తనదైన శైలిలోనే ఆమె సమాధానం చెప్పారు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి ఇష్టమున్నా ఎవరికి ఇష్టం లేకపోయినా నేను ముమ్మాటికి తెలంగాణ బిడ్డనే. ఇక్కడి గాలి పీల్చుకున్నా, ఈ గడ్డ నీళ్లు తాగా, ఈ గడ్డ మీద పెరిగా, ఈ గడ్డ మీద చదువుకున్నా. ఈ గడ్డంటే నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఈ గడ్డ మీదే నా కొడుకును కన్నా, ఈ గడ్డ మీదే నా కూతుర్ని కూడా కన్నా, ఈ గడ్డ మీదే బ్రతికే. ఈ గడ్డ రుణం తీర్చుకోవాలనుకోవడం తప్ప. నేను తెలంగాణ బిడ్డనే, తెలంగాణ నీళ్లు తాగాను, తెలంగాణ గాలి పీల్చానంటూ నాడు షర్మిల చెప్పిన మాటలను తెలంగాణ ప్రజలతో పాటు ఏపీ ప్రజలు కూడా ఆశ్చర్యంతో కూడిన ఆసక్తితో ఆలకించారు. కానీ ఇప్పుడు అదే షర్మిల తెలంగాణ పాలిటిక్స్ కి బై బై చెప్పి ఏపీ బాట పట్టేశారు. తెలంగాణలోనే నా బ్రతుకైనా చావైనా అన్న తన వ్యాఖ్యలను షర్మిల త్వరగా మర్చిపోయి ఉండొచ్చు. కానీ తెలుగు ప్రజలు అంత త్వరగా మర్చిపోరు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలే లక్ష్యంగా పాలిటిక్స్ చేస్తాయి. కానీ షర్మిల మాత్రం ఎన్నికల కేంద్రంగా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవటం సామాన్య ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో పోటీ చేసి తీరతామని షర్మిల ప్రకటించారు. కానీ వాస్తవంలో జరిగింది మాత్రం వేరు. 119 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుంది. ఈ రోజు నుంచి బి ఫామ్ల అప్లికేషన్లకు ఈ రోజు నుంచి దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. నేను ఎలాగో పోటీ చేస్తా, మాటిచ్చినట్టు పాలేరు నుంచి చేస్తా. ఒక పాలేరు నుంచే కాదు, 2వ చోటు నుంచి కూడా పోటీ చేయాలి అని చాలా మంది కోరుతున్నారు. 2వ చోటు పార్టీ పోటీ చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అన్న అభిప్రాయం పార్టీ వాళ్ళల్లో ఉంది. కాబట్టి అది కూడా ఆలోచనలో ఉంది. 119 స్థానాల్లో పోటీ చేయటం కాదు కదా, కనీసం 10 స్థానాల్లో కూడా షర్మిల పార్టీ బరిలోకే దిగలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ఇష్టం లేకే పోటీ చేయటం లేదని షర్మిల ప్రకటించారు.
కానీ అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేస్తామని అనౌన్స్ చేసిన సందర్భంలో తమ పార్టీ పోటీ చేయటాన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చినట్లుగా చూడకూడదని, ఆ అపఖ్యాతి తమకు వర్తించదని వ్యాఖ్యానించింది కూడా షర్మిలానే. తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలనుకున్నాం, కానీ అది జరగలేదు. మన అదృష్టమనే అనుకుందాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాము అన్న అపఖ్యాతి మనకు ఉండకూడదు అనుకున్నాం. 4 నెలల పాటు ప్రయత్నం చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 4 నెలల పాటు మనం ప్రయత్నం చేశాం. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినా ఆ అపఖ్యాతి మనది కాదు. ఈ అపఖ్యాతి భారము మన మీద లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భంలోనూ నిలకడ లేని రాజకీయాల్లోనే తన ఉనికిని షర్మిల చాటుకుంటున్నారు. తెలంగాణకు తనతోనే న్యాయం జరుగుతుందన్న షర్మిల కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయిలో తూర్పారబట్టారు. కాంగ్రెస్ పార్టీని నాటి తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు ఎలాగో నమ్మకం లేదు. జనాలు ఎలాగో ఓట్లేయరు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటండి? ఆ పార్టీ నాయకుడు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు ఒక ఎక్స్టార్షనిస్ట్ అని, ఒక బ్లాక్మెయిలర్ అని నేను అనడం కాదు, ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఒక దొంగని తీసుకొచ్చి మీరు పార్టీ చీఫ్గా పెడితే ఎవరికి నమ్మకం కలుగుతుంది? ఆ పార్టీ వాళ్ళకు నమ్మకం కలుగుతుందా? ఆ పార్టీకి ప్రజలకు నమ్మకం కలుగుతుందా? రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు కొట్టేయాలి అని ఇటీవల కాలంలో రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు దోషులే అని సుప్రీంకోర్టు నిర్ధారించి కేసు జరగాలి అని చెప్పింది. సో దొంగ అన్న విషయం నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్తుంది. ఇటీవలనే రేవంత్ రెడ్డి గారిని రేటెంత రెడ్డి అని ముద్దుగా పేరు పెట్టింది నేనుగా. సీట్లు అమ్ముకుంటున్నారు ఈ దొంగలు అని ఆరోపిస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. అన్ని పార్టీలలో దొంగలు ఉంటారు, కానీ ఆ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదు. రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేయటమే కాదు, తరచుగా వ్యంగ్యాస్త్రాలను కూడా సంధించిన షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు కూడా తన దాడిని ఆపలేదు. బ్లాక్ మెయిలర్స్ కి సీఎం పదవి ఇవ్వవద్దంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో దేర్ ఆర్ మెనీ వర్దీ క్యాండిడేట్స్. ఉత్తమన్న ఒక ఆర్మీ మ్యాన్, ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, ఫెయిత్ఫుల్ కాంగ్రెస్ మ్యాన్. ఇలా చూసుకుంటే ఎంతో మంది. బట్టి అన్న దళితుడు, నిజంగానే పాదయాత్ర చేసిన వాడు, మిగతా వాళ్ళలాగా కార్లలో తిరిగి పాదయాత్ర చేసిన వాడు కాదు. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలోనే వర్దీ అయిన వాళ్ళు, క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు, బ్లాక్ మెయిలర్స్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే షర్మిల స్వరం మారిపోవటాన్ని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి మీద అంత తీవ్రమైన విమర్శలు చేసి అంతే త్వరగా ఆమె కలిసిపోవటం మాత్రం ఎవ్వరినీ ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఎందుకంటే అప్పటికే తన మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉండదన్న స్పష్టతను షర్మిల ఇచ్చేశారు. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఎలాంటి నిజాయితీ, నిబద్ధత కనిపించదు. అదే సమయంలో ఇప్పుడు ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా మరో రాజకీయ అంకానికి షర్మిల తెరతీశారు. ఏపీలో రాజకీయాలు చేయటం కన్నా ముందు 5 కోట్ల మంది ఏపీ ప్రజలకు ఆమె సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని 2 సార్లు గెలిపించి కేంద్రంలో 2 సార్లు యూపీఏ అధికారంలోకి రావటానికి కారణం వైఎస్ఆర్. ఆయన మరణానంతరం ఆయన పేరునే ఛార్జ్షీట్లో ఎక్కించిన పాపం కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అక్రమ కేసులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు అన్యాయంగా జైల్లో నిర్బంధించిన కుట్ర కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విభజన చట్టంలో ప్రత్యేక హోదాకి చోటివ్వకుండా 5 కోట్ల ప్రజల భవిష్యత్తుని చీకట్లోకి నెట్టేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఏపీలో రాజకీయం చేయటానికన్నా ముందు ప్రజలకు ఆమె చెప్పాల్సిన సమాధానాలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మీకేం పని? షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఆ పార్టీని విలీనం చేసే వరకు ఆమెకు ఎదురైన ప్రశ్న ఇదొక్కటే. కానీ ఏపీ రాజకీయాల్లో అలా కాదు. 5 కోట్ల మంది ఏపీ ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గౌరవాన్ని తక్కువ చేసే దుస్సాహసం చేసింది. ప్రజాక్షేత్రంలో జగన్ని ఎదుర్కోవటం అసాధ్యమని తెలుసుకొని జగన్ని నియంత్రించడానికి చంద్రబాబుతో కలిసి కుట్రలు పన్నింది కాంగ్రెస్ పార్టీ. ఆ క్రమంలో వైఎస్ఆర్ పేరును ఛార్జ్షీట్లో పెట్టడానికి కూడా వెనుకాడలేదు. ఈ విషయాలన్నీ షర్మిలకు ఎంతవరకు గుర్తున్నాయో లేదో కానీ తెలుగు ప్రజలు మాత్రం మర్చిపోలేదు.
వందల మందితో రేట్లు చేపించి కేసులు పెట్టించి కక్ష సాధిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సిబిఐ ద్వారా. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా వీళ్ళు ఎఫ్ఐఆర్ లో చేర్చడానికి ఏమాత్రం సంకోచించలేదు. సిబిఐని వాడుకొని ఈ కాంగ్రెస్ టీడీపీలు కలిసి జగనన్నను జైలు పాలు చేశాయి. నాడు కాంగ్రెస్ కుట్రలను ప్రజల ముందు ఎండగట్టిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా తమ ముందుకొస్తే ప్రజలు ఎలా హర్షిస్తారని పొలిటికల్ ఎనలిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఓదార్పు యాత్ర చేయనని, తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెలు పగిలి ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాలను పరామర్శించనని జగన్ ఒప్పుకొనుంటే ఆయనపై ఒక్క అక్రమ కేసు కూడా ఉండేది కాదు. పదవుల కన్నా ప్రజలకిచ్చిన మాటే ముఖ్యమని 10 జన్పథ్ కి జగన్ తేల్చి చెప్పినందుకే, ఓదార్పు యాత్ర కొనసాగించినందుకే అక్రమ కేసులు పెట్టి 16 నెలల పాటు అన్యాయంగా జైల్లో నిర్బంధించారు. తమకిచ్చిన మాట కోసం అన్ని నెలలు జైల్లో నిర్బంధాన్ని కూడా తట్టుకున్న జగన్ని ఏపీ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా వేసుకున్న షర్మిలను ప్రజలు స్వాగతిస్తారా అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. వెన్నుపోట్లకి, కుతంత్రాలకు దేశవ్యాప్తంగా పేరు పొందిన చంద్రబాబుతో కలిసి నాడు కాంగ్రెస్ చేసిన దారుణ కుట్రలను స్వయంగా షర్మిలనే ఎండగట్టిన తీరును ప్రజలంతా గుర్తు తెచ్చుకుంటున్నారు. జగనన్న మీ మధ్య ఉన్నాడు, మీ మనిషి, మీ గుండెల్లో మీరు ప్రేమించే మనిషి. మీ ఆప్యాయతను కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు తట్టుకోలేకపోయాయి. జగనన్న మీ మధ్య ఉంటే కాంగ్రెస్ కు తెలుగుదేశం కు ఇంకా మనుగడ ఉండదని, వారి దుకాణాలు మూసుకోవాలని, వచ్చే ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న అన్ని సీట్లు గెలుచుకుంటాడని, కుట్రలు పన్ని ఈరోజు నీచమైన రాజకీయాలు చేసి బెయిల్ కూడా రాకుండా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి, ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఆయనను మన మధ్య లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీ కుట్రలపై పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నాయకురాలయ్యారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ నెప్పుడో కోమాలోకి పంపేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించే సమయంలో తమకు కాంగ్రెస్ చేసిన దారుణమైన అన్యాయాన్ని ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాని చేర్చకుండా ఏపీకి కాంగ్రెస్ తీరని ద్రోహం చేసింది. తండ్రి పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టిన పార్టీకి, జగన్ ని అక్రమంగా 16 నెలలు నిర్బంధించిన పార్టీకి, ఏపీ భవిష్యత్తును వెక్కిరించిన పార్టీకి షర్మిల జైకొట్టొచ్చు. కానీ ఏపీ ప్రజలెందుకు జైకొడతారు? షర్మిల తెలంగాణ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. కానీ అంతే తేలిగ్గా తెలంగాణలో చేసిన రాజకీయం మాత్రం ఆమెని వదిలిపెట్టదు. తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలి హోదాలో ఏపీకి వ్యతిరేకంగా ఆమె చేసిన అనేక వ్యాఖ్యలను సామాన్య ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. చాలా మంది అనుకుంటుండొచ్చు, ఈమె తెలంగాణ కోసం నిలబడుతుందా, ఈమె తెలంగాణ కోసం పోరాడుతుందా, తెలంగాణకు అన్యాయం జరిగే ప్రాజెక్టును అడ్డుకుంటుందా అని. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నాను, తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకోం. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, ఏ పనినైనా నేను అడ్డుకుంటా. తెలంగాణకి ఏపీకి మధ్య కృష్ణా జలాల వాడకంపై అనేక వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో సాగునీరు విషయంలో తెలంగాణకు అనుకూలంగా, ఏపీకి వ్యతిరేకంగా అనేక సార్లు షర్మిల మాట్లాడారు. మరిప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తన గత స్టేట్మెంట్స్ ని ఎలా సమర్థించుకుంటారు? తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినంత తేలిక కాదు కదా ఏపీకి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ప్రజల మనసుల నుంచి తొలగించటం. విశ్వసనీయత నుంచి నిజాయితీ వరకు, 5 కోట్ల మంది ప్రజల భావోద్వేగాల నుంచి ఏపీ భవిష్యత్తు వరకు ఎన్నో కోణాల్లో ఎన్నెన్నో ప్రశ్నలు సమాధానం కోసం షర్మిల వైపుకు చూస్తున్నాయి. ప్రజలకేదన్నా చేయాలన్న సంకల్పం రాజకీయాల వైపు నడిపిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు ఉదాహరణ. కుట్రలు, కుతంత్రాలతో అందరినీ ముంచేసి తాను బాగుపడాలన్న దుర్బుద్ధి కూడా రాజకీయాల వైపే నడిపిస్తుంది. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎల్లో మీడియా అందుకు ఉదాహరణ. మరి షర్మిల రాజకీయాలను ఎలా చూడాలి?
దుష్ట చతుష్టయం నీడ షర్మిల రాజకీయాల్లో అడుగడుగునా కనిపిస్తోంది. దీనికి పెద్ద విశ్లేషకులు అక్కర్లేదు. రాజకీయంగా ఆమె వేస్తున్న ప్రతి అడుగు వెనక రాంగ్ డైరెక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి ఏ మాత్రం స్పేస్ లేని పరిస్థితుల్లో షర్మిల రాజకీయ పార్టీని స్థాపించేశారు. ఆ నిర్ణయం సామాన్యులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే సమయంలో ఎల్లో మీడియా షర్మిలకు అనుకూలంగా కథనాలను వండి వార్చడాన్ని మొదలుపెట్టింది. దానికి కాస్త ముందు ఇడుపులపాయలో పులివెందుల్లో ఏవో జరిగిపోతున్నట్లుగా ఎల్లో మీడియా విషపురాతలు రాసింది. దాన్ని షర్మిల ఏమాత్రం ఖండించలేదు. ఈ పరిణామాలన్నీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు డైరెక్షన్లోనే షర్మిల రాజకీయ ప్రయాణం మొదలైందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా తోడైందని తేల్చి చెప్తున్నాయి. జగన్ మీద అక్రమ కేసుల కుట్రలో కాంగ్రెస్ తో పాటు చంద్రబాబుకి సమాన వాటా ఉంది. 2014లో సీఎంగా ఏపీ ప్రజలు నమ్మి అవకాశం ఇస్తే లక్షల కోట్ల రూపాయలు స్కాములు చేస్తూ వాళ్ల భవిష్యత్తును ఎగతాళి చేసిన అవినీతి అనకొండ చంద్రబాబు. ఆయన పాలన ఎండగడుతూ, ఆయన అవినీతిని తూర్పారబడుతూ షర్మిల గతంలో ఎన్నో విమర్శలు చేశారు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఇంతవరకు కట్టలేదంటే ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతున్నారు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చాడు, ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. మామను వెన్నుపోటు పొడిచినట్టే ఇప్పుడు ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదాను నీరుగార్చిన వ్యక్తి ఈ చంద్రబాబు గారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని హోదా కాకుండా ప్యాకేజీ అయితే ఈయన కమిషన్లు వస్తాయని హోదాను కూడా తాకట్టు పెట్టాడు చంద్రబాబు గారు. తన స్వార్థం కోసం ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టే చంద్రబాబు గతంలో షర్మిలను కూడా దారుణంగా అవమానించారు. టీడీపీ సోషల్ మీడియా షర్మిల వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. దీనిపై షర్మిల కేసులు కూడా పెట్టారు. అలాంటి షర్మిల ఇప్పుడు చంద్రబాబుతో మాట మంతి కలిపేస్తున్నారు. దీనికి కారణం షర్మిల రాజకీయం వెనుక చంద్రబాబు పాత్ర ఉండటమే. కుమారుడి వివాహ పత్రికనివ్వటానికి చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల 45 నిమిషాల పాటు ఆయనతో సమావేశమయ్యారు. ఆ భేటీలో ఏపీలో షర్మిల చేయాల్సిన రాజకీయాన్ని చంద్రబాబు దిశానిర్దేశం చేసి ఉండొచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అవినీతి అనకొండ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అనే ముసుగులో వైఎస్ఆర్ కుమార్తె షర్మిల చేస్తున్న రాజకీయం చూసి తెలుగు ప్రజలు నివ్వెరపోతున్నారు. ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారు చేయాలో ఇంకోటం కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లా అని ఉన్నట్టుంది. అది కూడా ఎందుకంటున్నామంటే, ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేరకూడదు, మళ్ళీ అవి ఎక్కువ చీల్తే డేంజర్, అంతవరకే పోవాలి. వైఎస్ఆర్ చివరి క్షణం వరకు ఎల్లో మీడియా మీద పోరాటం చేశారు. వైఎస్ఆర్ మీద, జగన్ మీద విషం కక్కటమే పనిగా ఎల్లో మీడియా పనిచేసింది, చేస్తోంది. అలాంటి ఎల్లో మీడియా ఇప్పుడు షర్మిలకు సానుకూలంగా స్పందిస్తోంది. మరోవైపు ఎల్లో మీడియా ప్రాపకం కోసం షర్మిల పాకులాడుతున్న తీరు సామాన్యులను విస్తుపోయేలా చేస్తోంది. షర్మిల చేసిన, చేయబోయే రాజకీయం వెనుక చంద్రబాబు ఎల్లో మీడియా ఉందని ఈ పరిణామాలన్నీ స్పష్టంగా చెప్తున్నాయి. సో ఇందులో ఎవరు ఎత్తుగడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ ఉంది. అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చూపండి, ఈవెన్ విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తారు. రామోజీరావుకి ఎందుకు అందుకు ప్రేమ, రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ, చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎందుకు ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ? కేవలం ఒకే ఒకటి, ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా, అబద్ధాల కల్పితాలన్నీ ప్రచారం చేసి 4 రకాల అటాక్లు పెట్టాలన్నా, అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు, ఎస్సీలు, మైనారిటీల్లో ఏదైనా కొంచెం చీలిక ఏమైనా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం, భారీ కుట్రలో ఈమె ఒక అస్త్రమయ్యారు, ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతోంది. కుట్రలు, కుతంత్రాలు చేయటంలో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబుకి చాలా దగ్గర పోలికలున్నాయి. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచే కుట్రని చంద్రబాబు విజయవంతంగా పూర్తి చేయటానికి కారణం ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చటమే. గతంలో జగన్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి కుట్రనే అమలు చేసింది కాంగ్రెస్. నాడు వైఎస్ వివేకానంద రెడ్డిని మంత్రిని చేసి జగన్కి వ్యతిరేకంగా ఉసిగొల్పింది.
కానీ కాంగ్రెస్ కుతంత్రాన్ని గమనించిన వివేకానందరెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ను వీడి జగన్ చెంతకొచ్చేశారు. నాడు జగన్ కుటుంబాన్ని చీల్చి రాజకీయంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నించి కాంగ్రెస్ విఫలమైంది. ఇప్పుడు షర్మిలను ముందు పెట్టి ఎల్లో మీడియా, చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి అదే కుట్రని మరోసారి పన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది, రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. తన తండ్రి పేరు మీద పార్టీ పెట్టిన షర్మిల తన తండ్రిని అవమానించిన కాంగ్రెస్లో ఆ పార్టీని విలీనం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా వేసుకున్న షర్మిల తన తండ్రి పేరు మీద పెట్టిన పార్టీపైనే పోరాటం చేస్తారట. అందుకు వైఎస్ఆర్ మీద, జగన్ మీద విషం కక్కే ఎల్లో మీడియా, చంద్రబాబు సహాయ సహకారాలు అందిస్తున్నారన్న నిజం తెలుగు ప్రజలకి స్పష్టంగా తెలిసిపోయింది. తెలంగాణలో షర్మిల రాజకీయ వైఫల్యానికి, ఏపీలో ఆమె ఎదుర్కోబోయే పరాభవానికి దుష్ట చతుష్టయమే కారణం. ఈ విషయాన్ని గ్రహించే స్థితిలో షర్మిల లేకపోవటమే అసలు సమస్య. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.